పళ్ళు రాల్తాయి. దొంగతనంగా ఎత్తుకొచ్చింది కాక నా కొడుకు నా ఇష్టం అంటున్నావా? ఎవరిని అడిగి తెచ్చావే? ఎవరు వద్దనుకున్న దానివి వీడిని ఎందుకు ఎత్తుకొచ్చావు? సార్ మీరు స్వర్ణ భర్త. భర్త టూర్ వెళ్ళారన్నారు. ఏయ్, ఎవరు మీరు? ఎవరు మీకు చెప్పింది? సార్ మేము అందుకని వచ్చాం సార్. ఏంటి? ఈ రాక్షస్ ఇంటర్వ్యూనా? అది బిజినెస్ మ్యాగజైన్లోనా? అసలు ఏ విధంగా సెలెక్ట్ చేశారు? ఇలాంటి దరిద్రాన్ని కవర్ పేజ్ ఇంటర్వ్యూ చేస్తారా? మీ మ్యాగజైన్ గుడ్ విల్ మొత్తం నాశనం చేసుకుంటారా? బావా, మళ్ళీ ఆ పిలుపు పిలిచావంటే నాలిక చీరేస్తా. ఇది మహిళా లోకానికే మచ్చ తెచ్చిన చీడ పురుగు. దీని జీవితం గురించి ఎలా ప్రచారం చేస్తారు? అసలు దీని బతుకు గురించి, చేసిన దుర్మార్గాల గురించి, దీని అవలక్షణాల గురించి మీకు తెలుసా? దీని భాగోతం నేను చెప్తా, రాసుకోండి. ఎందుకనో టూర్ వెళ్ళానని చెప్పింది, లేకపోతే ఏకంగా పైకెళ్ళాడు అని చెప్పే దౌర్భాగ్యురాలు ఇది. యునో షీజే. నా గురించి ఇంకో మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. మర్యాద గురించి, మర్యాద లక్షణాల గురించి, సభ్యత గురించి, సాంప్రదాయాల గురించి నీకేం తెలుసే? నువ్వో గృహిణివా? నువ్వో వ్యాపారివా? క్లబ్బుల్లో పబ్బుల్లో మందు మగతా తప్ప నీకేం తెలుసే? అసలు ఏనాడైనా బిడ్డను ముద్దాడిందా ఇది తల్లిని అని చెప్పుకోవడానికి? దీని మొహం వీడికి కొత్త, అందుకే అలా ఏడ్చాడు. ఏంటి స్వర్ణ గారు ఇదంతా? మెంటల్ మనిషి. తనని మించి ఎదుగుతున్నానన్న కుళ్ళు. స్త్రీ ద్వేషి. మగాడినన్న అహంకారం. అందుకే లేనిపోనివి కల్పించి చెప్తున్నాడు. చెప్పు తెగుద్ది. నేను చెప్పేది అబద్ధమైతే ఈ రాక్షసినే చెప్పమనండి. ఈవిడి గారి ఎదుగుదల ఎక్కడ ప్రారంభమైంది, చేసిన వ్యాపారం ఏంటి, పెట్టిన పెట్టుబడి ఎంత, ఏమేం వ్యాపారాలు చేసింది, ఇప్పుడు 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 చెప్పమనండి. ఇదంతా మా గ్రాని పిఠాపురం మంగమ్మ గారి స్వార్జితం. ఈ మాయలాడి ఇదిగో ఈ దగాకోర్లతో చేతులు కలిపి. సాకే, నా పేరు ప్రస్తావించకు. ఏ, నీ చరిత్ర బయటపడుతుందనా? వీరి ప్రయాణంలో తమరి పాత్ర, ప్రోత్సాహం, ఎదుగుదల వెనక తమరి హస్తం, ప్రోద్బలం అన్నీ వివరిస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.